ఎందుకు ఈ క్రైస్తవులకి దరిద్రత వచ్చింది? దరిద్రత అంటే అదో శాపంగా. దరిద్రత అంటే పేదరికంలో మరింత పేదరికం. ఎందుకు పేదరికం వచ్చింది? సామెతల గ్రంథంలో రాసినట్టు గుర్తుపెట్టుకోండి, పని చేయని వాడు, ఏ పని చేయని వాడు సింపురుగుడ్ల కారణకుడు అవుతాడని సామెతల గ్రంథంలో ఉందా లేదా? పని చేయని వాడు సింపురుగుడ్ల కారకుడు అవుతాడని ఎలాగైతే సామెతల గ్రంథంలో ఉందో, వీళ్ళు ఏ పని చేయకపోవడం వలన పేదోళ్ళు అయ్యారా? వ్యసనాలకు అలవాటు పడేవాళ్ళు కానీ, సుఖాలకు అలవాటు పడిన వారు కానీ, మగాళ్ళకి మరి చెప్తున్నాను, వ్యసనాలకు కానీ సుఖాలకు కానీ అలవాటు పడితే సింపుల్ కొట్లు వేసుకోవడం కూడా పనికి గుర్తుపెట్టుకో. మగాడు కష్టపడాలి, మగాడు కాస్త సంపాదన కలిగిన వాడుగా ఉండాలి. వ్యసనాలకు అలవాటు పడిపోయినా, ఏ పని చేయకుండా సోమర్లా తిరిగినా, పని దొంగవైతే నీళ్ళంతా దొంగల ముఠాగా మారిపోద్దేమనుకుంటున్నావు. వీళ్ళెందుకు పేదోళ్ళు అయిపోయారు? చాలామంది క్రిస్టియన్లో చేస్తున్న తప్పటి చెప్పిన, ఇక దేవుడిని నమ్ముకున్న తర్వాత ఇంకే పనిలోకి వెళ్ళరండి. ఇది రోగం. అప్పుడు చెప్పాడు పని చేయొద్దని, ఉద్యోగాలు చేయొద్దని చెప్పారా? పని చేయొద్దని చెప్పారా? దేవుడు ప్రేయర్ కూర్చుని ఇక ప్రార్థన పేరు వంక పెట్టుకుని ఇక ఏ పని చేయగలదు సన్నాసిగడ అయిపోతాయో అనుకుంటున్నావు. పని చేయి, దేవుడి పేరు చెప్పి నువ్వు ఇంట్లో ఏ పని చేయకుండా నిస్సారంగా కూర్చుంటే ఎవరికి చెడ్డ పేరు? యారు ఎగ్జామ్స్ అలా ఎందుకు రాసేవారంటే, ఈ పోటీగాడు అన్నాడట మీటింగ్స్లో ఎక్కువ తిరిగి చదవలేకపోయింది. ఎవరికి చెడ్డ పేరు? నువ్వు మీటింగ్స్ రాకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్స్లో కూర్చోకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్లో బరకాలు వేయకపోయినా పర్లేదు, కానీ దేవుడి పని చెప్పి నువ్వు చదవకపోతే ఎవరికి చెడ్డ పేరు? దేవుడు అనగానే మనం అనుకుంటున్నాం, మనం చదవకపోయిన అక్షరాలు అలా కనబడిపోతాయి అనుకున్నాం. కనబడదు చూడు, ఒక అక్షరం జీరో. దేవుడు అనుకుంటున్నాం మనం ఏమి చేయకపోయినా ఆర్థిక పరిస్థితులు అలా కలిసి వస్తాయి అనుకుంటున్నాం. ఎవరు చెప్పాలి అలా కలిసి వచ్చేస్తాయని? కష్టపడిన వారినే దీవిస్తాడు. బైబిల్ ఉందిగా, నిశ్చయముగా నీ రెక్కల కష్టాన్ని చెప్పండి ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని 24 hours బైబిల్ చదువుకుంటూ, పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని ప్రేయర్ చేసుకుంటూ, ఏ పని చేయకుండా నేను భక్తిపరుడిని అయిపోయాను, నేను ఇలానే ఉంటాను, నేను పనిలోకి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, ఏ పని చేయను, ఉద్యోగం చేయను, ఇంకా తన్మయత్నం చేయను, మళ్ళీ యోహాన్ తర్వాత నేనే పరవశన అయినని కూర్చుంటే ఏమవుతావు? ఈ మాట అంటే నేను ఏమనుకోకండి, సంకనాగిపోతావు. ఏమవుతాడు అడుగుతున్నాను. దేవుడు పని చేయొద్దు అన్నాడు, పని చేయి. మగపిల్లాడు అన్నాక, ఆడపిల్ల అన్నాక మీరు చేయాల్సిన పని మీరు చేయండి. ఇంట్లో చాలామంది ప్రేయర్ బాగానే చేస్తారు, ప్రార్థనలు బాగానే వెళ్తారు, వాక్యాలు బాగా చదువుతారు. ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆ ఒళ్ళు ఇల్లు శుభ్రం ఉండదు వీళ్ళకి. చార్లెస్ స్పర్జన్ ఏమంటారు తెలుసా? చార్లెస్ స్పర్జన్ కానీ మహానుభావులు ఏమన్నా తెలుసా? నీ ఇంట్లో అంట్లు కడగడం కూడా దేవుడికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీళ్ళు శుభ్రం పెట్టుకోవడం కూడా దేవుడికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీంట్లో తలగాడి దిండ్లు ఏదైతే దిండ్లు తలగాడ పెడుతున్నా కవర్ శుభ్రంగా ఉంచడం కూడా దేవునికి వర్షిప్ చేయడమే గుర్తుపెట్టుకో. నీ తినే ప్లేట్లు శుభ్రంగా ఉండవు. ఎందుకంటే ఎవరైనా బయట వస్తే ఈ ఇల్లు ఇంత శుభ్రంగా ఎలా ఉందంటే వాళ్ళ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం దేవునికి వర్షిప్ గుర్తుపెట్టుకో. వాళ్ళ బట్ట శుభ్రం, వాళ్ళ ఒళ్ళు శుభ్రం, వాళ్ళ మాట శుభ్రం, వాళ్ళ బతుకు శుభ్రం. కేవలం ప్రార్థన అని చెప్పి, కేవలం దేవుడు అని చెప్పి, కేవలం వాక్యాలని చెప్పి ఏ పని చేయకపోతే అడుగుతున్నాను, మనం దేవుని పిల్లలు అవుతామా? పని దొంగలం అవుతాం.